హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 30. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ ఆశీలను అలా చూసిన ప్రణవి కోపంగా రాగిని పిలుస్తున్నా వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేసి నేరుగా మహల్కి వెళ్ళిపోతుంది. కార్ పార్క్ చేసి కోపంగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని అలాగే డోర్కి ఆనుకొని మోకాల మీద కూర్చొని ఏడుస్తూ, ఎందుకు ఇలా చేసావు బావా? నాకంటే ఆశి ఎందులో నీకు ఎక్కువ? అది నిన్ను వదిలి వెళ్ళినా వదలని నీడలాగా దాన్ని ఇలా బలవంతంగా పెళ్లి చేసుకొని మళ్ళీ దానికి దగ్గరవ్వాలని చూస్తూ కొత్తగా ప్రేమిస్తూ తిడుతూనే కేర్ చేస్తూ ఉన్నావు. నువ్వు రోజు రోజుకి దానికి మరింత క్లోజ్ అవుతున్నావు. అది నేను చూడలేకపోతున్నాను. నిన్నటిదాకా మహల్ నుండి ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని చూసిన అది ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళను, దియాకి అమ్మలాగా ఇక్కడే ఉంటాను, కానీ నీకు మాత్రం భార్యగా ఉండను అంటుంది. దియా విషయంలో తన మనసు మారినట్టుగా నీ విషయంలో మారదని నమ్మకం ఏంటి? అలా అని దాన్ని ఇప్పుడు ఏం చేసినా నీకు పక్కాగా నా మీదే డౌట్ వస్తుంది. జస్ట్ డౌట్ వస్తేనే నా ప్రాణం తీయబోయావు. ఇక నిజంగా నేనే ఆశని తప్పించడానికి హెల్ప్ చేశానని తెలిస్తే నన్ను డెఫినెట్గా క్షమించవసలు. అలా అని నేను చూస్తూ ఊరుకుంటే మీరు మరింత దగ్గరవుతున్నారు. నా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. మిమ్మల్ని చూస్తూ ఉండలేను. అలా అని ఏమైనా చెయ్యాలి అనుకుంటే అది నాకే ప్రమాదం. ఇప్పుడు ఏం చెయ్యాలి? డాడ్ మామ నుండి కూడా ప్రొసీడ్ అవ్వడానికి లేకుండా పోయింది. వాళ్ళకి నా మీద చాలా నమ్మకం. ఇప్పుడు ఏదైనా చేస్తే ఆ నమ్మకం మొత్తం పోతుంది. కాబట్టి కొద్ది రోజులు అన్నీ మూసుకొని కూర్చోవడం బెటర్ అంటూ పైకి లేచి వార్డ్రోబ్లో నుండి దాచిన ఆయుష్ షర్ట్ బయటకు తీసి దాన్ని హత్తుకుంటూ, నా ప్రేమ ఇప్పటిది కాదు బావా. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియకుండా పెరిగాను. నా ప్రేమలో నీకెక్కడ లోపం కనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బావా. నేనంటే ఇష్టం ఉన్నట్టే బిహేవ్ చేస్తావు, కానీ నాకు దూరంగా ఉంటావు. నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తావు. స్టడీస్ విషయంలో ఎన్ని డౌట్స్ వచ్చినా ఓపిక్గా క్లియర్ చేసావు. నీకు గుర్తుందా, నీ బీటెక్ సెకండ్ ఇయర్లో నాకు ఫీవర్ వస్తే నైట్ భయపడి ఏడుస్తూ నీ రూమ్లోకి వస్తే నన్ను నైట్ మొత్తం చూసుకుంటూ నువ్వు నిద్ర మానుకొని నన్ను ఎంత కేర్ఫుల్గా చూసుకున్నావో. నీ కేరింగ్ అంటే నాకు చాలా ఇష్టం బావా. నన్ను ర్యాక్ చేశాడని కొట్టావు. ఇదంతా నేనంటే ప్రేమ లేకుండానే చేశావా? చెప్పు బావా. ఆ దెయ్యం మన లైఫ్లో ఎంటర్ అవ్వక ముందు వరకు నువ్వు నేను చాలా హ్యాపీగా ఉన్నాం బావా. అది వచ్చాకే నిన్ను నా నుండి లాగేసుకొని దాని వైపు తిప్పుకొని నిన్ను నాకు దూరం చేసింది. దాని అమాయకమైన మాటలకి పడిపోయి నువ్వు దానికి దగ్గరయ్యావు, కానీ నా ప్రేమ నిజమైంది బావా. అందుకే అది నీకు దూరమైంది. ఆ ప్రేమను ఎలా అయినా నేను పొందుతాను బావా. వై? బికాస్ ఐ లవ్ యూ సో మచ్ బావా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ షర్ట్ జాగ్రత్తగా లోపల దాచేసి అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది. సిస్టర్ దియా చేతికి ఉన్న సెలైన్ ఇంట్రావెన్స్ బ్యాండేజ్ తీయడం వల్ల నొప్పికి ఏడుస్తూ ఉన్న దియాను తన బెడ్ మీదే ఉన్న తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తనను జో కొడుతూ తనకు తెలిసిన కథలు చెప్తూ దియా నొప్పి మర్చిపోయేలాగా తన మూడ్ డైవర్ట్ చేస్తూ ఉన్న ఆశీను నవ్వుతూ చూస్తూ తనకు తెలియకుండానే పిక్ తీసి తన పేరెంట్స్కి సెండ్ చేసి వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. దియా ఏడుస్తూ ఆశీకి తన హ్యాండ్ చూపిస్తూ, మమ్మ చాలా పెయిన్గా ఉంది అని ఏడుస్తూ ఆశీ నడుమును గట్టిగా పట్టుకొని, మన మహల్కి వెళ్ళిపోదాం మమ్మ. నాకు ఇక్కడ నచ్చట్లేదు. ఐ మిస్ మై టెడ్డీ. ప్లీజ్ మమ్మ, డాడాకి చెప్పు. అలాగే క్యూటీ, తప్పకుండా వెళ్ళిపోదాం. నువ్వు ఏడవ్వాకు, తగ్గిపోతుందిలే సరేనా? నువ్వు ఎక్కువ ఏడిస్తే హెడ్ఏక్ వస్తుంది. సో డోంట్ క్రై అంటూ ముందుకు వంగి దియా నుదుటిన ముద్దు పెడుతుంది. మమ్మ, నాకేం అవ్వదు కదా. నాకు నీతో డాడీతో హ్యాపీగా ఉండాలనుంది. నీకేం అవ్వద్దియా, మనం హ్యాపీగా ఉంటాం సరేనా? నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు సరేనా? బజ్జో, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. బజ్జో బంగారం అంటూ దియాను మెల్లగా చూకొడుతూ ఉంటే దియా కాసేపటికి ఆశీ ఒళ్ళోనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఆశీ, నీ కాళ్ళు ఇంకా సెట్ అవ్వలేదురా. ఎంతసేపు అని అలా కూర్చొని ఉంటావు? ఆగు, దియాని తన బెడ్ మీద పడుకోబెడతాను అని దియాని ఎత్తుకోబోతూ ఉంటే, డోంట్ లీవ్ మీ మమ్మ, ఐ లవ్ యూ అంటూ నిద్రలోనే ఇంకా గట్టిగా ఆశని హత్తుకుంటూ ఉన్న దియాని చూసి, అయ్యో ఆగన్నయ్యా, ఇలాగే ఉండనివ్వులే, నాకేం ప్రాబ్లం లేదు. దియాను ఎత్తుకుంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది అంటూ మెల్లిగా దియాను జో కొడుతూ బెడ్కి ఆనుకుని మోహిత్తో మాట్లాడుతున్న ఆశీకి మోహిత్ మొబైల్ రింగ్ అవ్వడంతో తన వైపే చూస్తూ ఉన్న మోహిత్ వైపు చూస్తూ ఉంటుంది. నీ సిస్టర్ కాల్ చేస్తుంది, మేబీ హాస్పిటల్కి వచ్చింటుంది ఆశీ అంటూ మొబైల్ అందిస్తాడు. హాస్పిటల్కి వచ్చి రూమ్కి రాకుండా ఎందుకు కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో అభి, ఎక్కడున్నావు? అక్క, నేను హాస్పిటల్కి వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్కి వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ ఆపేశారు. పర్మిషన్ లేకుండా అలో చెయ్యము అంటున్నారు. నీ పేరు చెప్తున్నా వినడం లేదు. నువ్వైనా మాట్లాడక్క. నువ్వు అక్కడే ఉండు, అన్నయ్య వచ్చి నేను తీసుకొస్తాడు. అన్నయ్యనా? కొత్తగా ఈ అన్నయ్య ఎవరు? నాకు తెలియకుండా మనకు అన్నయ్య ఉన్నాడా?
వచ్చాక అన్నీ చెప్తాను, అక్కడే ఉండు అని కాల్ కట్ చేసి, అన్నయ్య అభిను సెక్యూరిటీ గార్డ్స్ పైకి పంపించడం లేదట, ప్లీజ్ ఏమీ అనుకోకుండా దాన్ని తీసుకురా అన్నయ్య. ఆశి, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదురా, తను నీకే కాదు నాకు కూడా చెల్లినే అంటూ మోహిత్ రూమ్ నుండి బయటకు వచ్చి స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి అభిను సెక్యూరిటీ వాళ్ళు అరుస్తూ కనిపిస్తారు. హే సెక్యూరిటీ, తనని లోపలికి రానివ్వండి అంటూ అభి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాడు. సార్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, లోపలికి రానివ్వండి, తన ఆశి మేడం సిస్టర్. సెక్యూరిటీ గార్డ్స్ కంగారుగా అభి వైపు చూస్తూ, సారీ మేడం, మీరు మేడం సిస్టర్ అని తెలియక ఆపేశాం, ప్లీజ్ ఈ విషయం సార్కి చెప్పకండి, వెళ్ళండి మేడం అంటూ అడ్డు తప్పుకోవడంతో అభి వాళ్ళ వైపు చూస్తూ ముందుకు వెళ్తూ మోహిత్ వైపు అయోమయంగా చూస్తూ మీరు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది. హాయ్ అభి, ఐ మీన్ అబిత, ఐఎమ్ మోహిత్ చౌహాన్, ఆశీకి బ్రదర్ లాంటి వాడిని. యూ ఆల్సో కాల్ మీ అన్నయ్య అంటూ బ్రైట్ స్మైల్తో చెప్తున్న మోహిత్ వైపు అయోమయంగా చూస్తూనే షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో అన్నయ్య, దిస్ ఈజ్ అబిత, కాల్ మీ అభి అంటూ అక్క ఎక్కడుంది అంటూ కనిపించని ఆశీ కోసం చూస్తూ అడుగుతుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ప్లీజ్ కమ్ అంటూ అభిని ఆశీ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. బెడ్ మీద తలకి బ్యాండేజ్తో బెడ్కి ఆనుకుని వడిలో దియాని పడుకొని పెట్టుకుని తన వైపే నవ్వుతూ చూస్తున్న ఆశీని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశీని హక్ చేసుకొని ఏడుస్తూ, అక్క ఏమైంది, తలకి ఈ బ్యాండేజ్ ఏంటి, చేతులకి దెబ్బలేంటి, అసలు ఏం జరిగింది అక్క అంటూ ఏడుస్తూ ఆశీ వైపు చూస్తూ అడుగుతుంది. అభి, కామ్ డౌన్, నాకేం కాలేదు, ముందిలా వచ్చి కూర్చో అంటూ అభిని కూర్చోపెట్టి, కింద పడ్డాను అంతే, అందుకే ఈ దెబ్బలు తగిలాయి, చిన్న దెబ్బలే, కంగారు పడకు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అబద్ధం చెప్పకు, ఇవి ఆ రాక్షసుల వల్లే కదా తగిలాయి, నిన్ను కొట్టాడు కదక్క, నువ్వు ఇంకా వాడి దగ్గరే ఉంటే నిన్ను వాడికున్న కోపానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చంపేస్తాడు, అందుకే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద, నాకు వైజాగ్లో జాబ్ వచ్చింది, అందరం అక్కడికి వెళ్ళిపోదాం లెగు అంటూ ఆశ చేపట్టుకొని లాగుతుంది. ఆశి కదలడం అండ్ అభి అరుపులకి నిద్ర దిష్టమైన దియా కళ్ళు నొరుముకుంటూ, మమ్మ ఎందుకు అరుస్తున్నారు అంటూ పెయిన్ కాస్త తగ్గడంతో లేచి కూర్చొని నిద్ర కళ్ళతో అభి వైపు చూస్తూ, హూ ఆర్ యూ అంటూ ఆశి ఒళ్ళో కూర్చుంటూ యాటిట్యూడ్గా అడుగుతుంది. మమ్మానా అని షాక్ అవుతూ, హే ఎవరు నువ్వు, మా అక్క నీకు మమ్మ ఏంటి? మీ అక్క కాదు, నా మమ్మ, నాకు మాత్రమే మమ్మ అంటూ మూత తిప్పుతూ చెప్తున్న దియా వైపు విసుగ్గా చూస్తూ, అక్క ఏంటిది, ఎవరి పిల్ల దెయ్యం నిన్ను మమ్మ అంటుందేంటి? అభి, తన పేరు దియా, ఆశీ కూతురు అంటూ దియా మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి మెల్లగా చెప్తాడు. దియా కాదు, దెయ్యం అని పెట్టాల్సింది, ఎలా చూస్తుందో చూడు అంటూ పైకి లేచి, అక్క నీకే చెప్పేది పైకిలే అంటూ ఆశీ చేపట్టుకుని లాగుతున్న అభిని కోపంగా చూస్తూ ఫాస్ట్గా బెడ్ దిగి, ఏయ్ మమ్మని వదులు అంటూ కోపంగా అభి చేయి కొరికి, ఐ హేట్ యూ అంటూ తన శక్తికి వద్ది అభిని ముందుకు లాగేస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయని అభి ఏమారుపాటిగా ఉండడంతో కాలు స్లిప్ అయ్యి రూమ్లోకి వస్తూ ఉన్న నిషాన్ మీద బోర్ల పడుతుంది. అంటే నిషాన్ నేల మీద ఉంటే అభి తన మీద ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి. అది చూసిన ఆశీ మోహిత్తో పాటు అప్పుడే ఆఫీస్ నుండి అక్కడికి వచ్చిన ఆయుష్ కూడా షాక్ అవుతాడు. హిహి, ఎలా ఉంది సర్ప్రైజ్, అదిరిపోయింది కదా. ఎపిసోడ్ నచ్చింది కదా, మరి లైక్ చేసి వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.